ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కందిపప్పు అనమాట. ఫ్రెండ్స్ ఇది 150 గ్రాములు కందిపప్పు అనమాట. దీన్ని కడిగేసి పప్పుచారు, ఓన్లీ పప్పుచారుకే పెడతారనమాట. ఇది 150 గ్రాములు కందిపప్పు అనమాట. ఫ్రెండ్స్ ఇది కడిగేసి దీంట్లో పప్పుచారు పెడతాకే ప్రిపేర్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది కడిగి ఈ గ్లాస్తో 2 గ్లాసులు అనమాట వాటర్ పెట్టి పొయ్యి మీద పెట్టేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వెలిగించి పొయ్యి మీద పెట్టేసాను అనమాట. ఫ్రెండ్స్ ఈ పప్పు ఉడకాలి కాబట్టి కరెక్ట్ ఆయిల్ పోస్తుంది తొందరగా ఉడకాలి. ఫ్రెండ్స్ దీంట్లో కారం వేసేస్తుంది చూడండి, అంటే 2 స్పూన్ల కారం అన్నమాట. అదేవిధంగా 2 స్పూన్లు సాల్ట్ అన్నమాట. వేసి ఈ విధంగా కలుపుతారన్నమాట. ఇది మీడియం సైజులో కానీ సిమ్లో కానీ పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా పప్పు ఉడుకుతుంది అన్నమాట పొయ్యి మీద. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే తాలింపుకి అన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఎండుమిరకాయలు, జీలకర్ర, ఆవాలు, ఏమో ఎల్లుల్లిపాయలు అన్నమాట. ఫ్రెండ్స్ కరివేపాకు అన్నమాట. మెయిన్ ఆయిల్ పోస్తుంది. 3 స్పూన్ల ఆయిల్ అన్నమాట, అంటే చిన్న కడిగి అన్నీ కూడా చేస్తున్నాను. కాగిన దాంట్లో వేస్తే మిరకాయలు కూడా వేస్తాను అన్నమాట. ఎల్లుల్లిపాయలు, మిరకాయలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కదుపుకొని ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ తాలింపు ఇది ఎలా పోసేయాలి. ఈ విధంగా పొంగుతున్నాం అన్నమాట. మసులుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది పప్పుచారు అయిపోవచ్చింది అన్నమాట. ఫ్రెండ్స్ ఇది కట్టారు.